మొత్తానికి కేటీఆర్ గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు అన్నట్టు కూడా బయట ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏ విధంగా చూస్తారు దీన్ని? బ్రదర్, ఫస్ట్ విషయం ఏంటంటే ఈ తెలంగాణ ద్రోహి, తెలంగాణ రాకుండా అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన దురదృష్టవశాత్తు ప్రజలు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆ చేసుకున్న ఏంటంటే ఆయన కేసీఆర్ గారు ఆయన ఏదైతే నోటు కేసులు ఏదైతే అరెస్ట్ చేసిరో దాన్ని రివెంజ్ తీసుకోవడానికి ఖచ్చితంగా కల్లొక్కటో కుటుంబం కంపల్సరీ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఈ కేసు కాదు ఇంకో కేసు ఏదన్నా ఒకటి ఏదో కొడుకుడు మీద వెహికల్ వీకి వేసే ప్రయత్నం వేసే ఆలోచన ఉన్నది. దాంట్లో కొడుకుడు మీద వెహికల్ వీకడం అంటారు, మా తెలంగాణలో భాష ఉన్నది ఒకటి అట్లా. దానికి తప్పితే అయితే బ్రదర్ ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు నోటీస్ ఇచ్చింది ఏంది? ఏసీబీ నోటీస్. ఏసీబీ అనేది ఏంటంటే మన ఏమంటారు లంచం అంటే ఫార్ములా ఈ కేసులో గవర్నమెంట్ నుంచి ఏది మన హెచ్ఎండి వీళ్ళ నుంచి ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ అకౌంట్కి ఏదైతే ఆ సంస్థ నిర్వహించిందో ఆ సంస్థకు చేరిందా లేదా, ఇక్కడ నుంచి 43,000 కోట్లు ఏదో పోయింది, 43 కోట్లు జస్ట్ 43 కోట్లు పోయి అలా అకౌంట్లో జమ అయింది. ఇడికే 43 పోయి ఆడ 20 జమ అయితే మధ్యలో లంచం తీసుకున్నారు అనేది ఏసీబీ దానికి వర్తిస్తుంది. ఏంటంటే ఈ చట్టం ఏదైతే ఉందో దాన్ని సరైన నిబంధనలు పాటించాలనేదే ఇష్యూ. దానికి బరాబర్ చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాల గౌరవం ఉంది. మాకు కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ఎదుర్కొంటాం. అది ఖచ్చితంగా అదొకటి. అసలు పాయింట్ ఏంటంటే ఫార్ములా ఈ కేసు చేస్తే తెలంగాణకి ఎంత క్రెడిట్ వచ్చింది, అప్పుడు ఎంత మంచి అది వచ్చింది. మొన్న ఈ దొర చేసిండు, ఏది మన అందాల పొడీలు చేసిండు, ఎంత ఆబాస్పాలు చేసిండు, రాష్ట్రాన్ని ఆబాస్పాలు చేసిండు, అదొకటి గమనించాలి. ఇంకొకటి ఏది కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని దండాడుతున్నారు. కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు 500 సంవత్సరాల నుంచి రానటువంటి వరద రావడం వల్ల చిన్న ఎఫెక్ట్ జరిగింది. వీళ్ళు మొన్న ఒక ఎస్ఎల్బిసి పని చేస్తామని పని మొదలుపెట్టారు. ఇప్పటికే అందులో పోయిన కూరకపోయిన శవాలను తీసుకే శక్తి లేదు ఇలా ఈ కొడుకులకు. వీళ్ళు పెద్దగా ప్రాజెక్టుల మీద పెద్దగా మాట్లాడతారు. అయిపోయింది, కనీసం శవాలను తీయలేదు. దానికి వీళ్ళు ఒక సత్తా ఉన్న నాయకులు, వీళ్ళకు గవర్నమెంట్ నడిపించే పరిస్థితి ఉన్నది. నాకు అప్పు పెడతారు ఎవడన్నా సంసారం పెత్తనం చేసే వ్యక్తి నేను మొత్తం ఆగమైనా నా సంసారం మొత్తం నాశనమైంది అని అంటే ఎవడన్నా అప్పిచ్చోడు ఇస్తాడా? మొత్తం అది ఇప్పుడు ఒక ఇంటి యజమాని సంసారం ఏదైతే చేస్తుండో ఒక రాష్ట్రానికి ఉన్న యజమాని కూడా అలాగా చేయాలి. ఎంత ఉండొచ్చు అప్పు. అవును, అప్పు చేసి డెవలప్ చేస్తుంటే ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఆ అప్పును దాని దగ్గర రొటేషన్ చేసుకుంటూ డెవలప్ చేయాలి. చేసేది ఉంటే నాకేం లేదు అంటే ఇచ్చేటోడు కూడా అడిగాడు. ఆ పరిస్థితుల వల్ల మొత్తం బ్రహ్మాండమైన దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో పోయినటువంటి రాష్ట్రాన్ని మొత్తం గొంతు విసికేసి అట్టర్ ఫ్లాప్ చేసేషన్ మొత్తం కిందకి దిగజార్చినటువంటి గొప్ప నాయకుడు. ఇప్పుడే కాదు, ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా జీవితంలో కూడా అధికారం రాకుండా చేసే పరిస్థితి చేసిండు, అవుతుంది కూడా. 10 సంవత్సరాల్లో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు అన్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం విషయంలో కుంభకోణం జరిగింది, ఈ కార్యకి సంబంధించిన ఈ ఫార్ములా సంబంధించిన విషయంలో కూడా కుంభకోణం జరిగింది అన్నట్టు కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ విధంగా కక్షపూరితమైన రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, లేదంటే కావాలనే అంత లోపులు జరిగినాయి అంటే ఏమని చెప్తారు? ఇది ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలే. ఈ ఫార్ములా రేజ్ అనేది హెచ్ఎండిఏకి కేటీఆర్ గారు గతంలో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. దానికి ఎలాంటి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు. చైర్మన్కి అథారిటీ ఉంది. ఏవైతే 50 కోట్లు ఏదైతే అవినీతి అంటుర్రో అది ఆయన ఆ అథారిటీ ఉంది కాబట్టి 50 కోట్లు ఆ సంస్థకి ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలో చేసారు. దానివల్ల మనం ఏం చెప్పాలనుకున్నామంటే ఈ రాష్ట్రానికి అన్ని దేశానికి కూడా మనము బ్యాటరీ బండ్లను ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రోత్సహించాలి. ఢిల్లీలో ఈరోజు మనం చూస్తున్నాం ఎంత కాలుష్యం వల్ల ఆ రాష్ట్రం ఎంత దెబ్బ పడుతుందో, అక్కడ ఏదైనా సంస్థ పెట్టాలన్నా ఏదైనా కొత్త పరిశ్రమలు రావాలన్నా కూడా ఎంత ఇబ్బంది పడుతుంది అనేది కూడా ప్రతి సంవత్సరం మనం అందరం కూడా గమనించాల్సిన విషయం అది. సో అలాంటిది హైదరాబాద్ నగరం కూడా కావద్దు భవిష్యత్తులో ఇక్కడ. ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో యువకులందరికీ కూడా ఉద్యోగాలు రావాలి ఐటీ రంగంలో. అంటే ఇక్కడ కాలుష్యం అనేది కొంచెం నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళు ఈ ఫార్ములా రైజ్ అనేది తేవడం జరిగింది. సో మనకు అప్పుడు పోటీ ఏంది పక్క రాష్ట్రాలతో కాదు, న్యూయార్క్, జపాన్ ఇలాంటి బయట ఉన్న దేశాలతో మనం పోటీ పడ్డాం. కేటీఆర్ గారు ఆనాడు ఏదైతే ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినప్పుడు కానివ్వండి, దేశంలో ఉన్న ప్రముఖులందరినీ కానివ్వండి, సచిన్ టెండూల్కర్ గారు కానివ్వండి, హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీ ప్రతి ఒక్కరిని కూడా పిలిచి దీన్ని మనం జాతీయ స్థాయిగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే మనం అవగాహన చేయవచ్చు అని చెప్పి ఏదైతుందో ఆ 50 కోట్లు కూడా ఎప్పుడు చేసినా మనం ఎలక్షన్ల ముందు జరిగింది. తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, మళ్ళీ తిరిగి ఆ పోటీలను నేను ఇక్కడనే నిర్వహిస్తాం కాబట్టి అని చెప్పి వారు ఆలోచన చేసాం. దురదృష్టశాతం ప్రభుత్వం పోయింది. నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని చేయక దాన్ని ఆపేసి అది ఏదో కుంభకోణం జరిగింది, నువ్వు సరే నువ్వు 50 కోట్లు కుంభకోణం జరిగిందంటే నీ అల్లుడికి లగచరణల అక్కడ ఉన్న లంబాడి సోదరుల దగ్గరికి భూసేకరణ చేసి
నీ అల్లుడికి ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి అక్కడ ఉన్న భూ అన్నీ కూడా నీ పేరున రాపించుకున్నావు. మళ్ళీ మేము దాన్ని పోరాడితే ఈరోజు తిరిగే వెనకాల ఇచ్చే పరిస్థితి ఉంది. సుజన్ రెడ్డి కోసం కొన్ని వందల సార్లు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలా అవినీతి ఉంది, ఈడీ ఎంక్వైరీకి వేయండి, బీజేపీ నాయకులారా ఈడీ ఎంక్వైరీకి వేయండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు కావండి సెంట్రల్లో ఉన్న మంత్రివర్గాలను కూడా చాలాసార్లు కలవడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ జరగదు. మొన్నటికి మొన్న నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రికి నోటీస్ వచ్చినాయి. మళ్ళీ దానిపైన విచారణకి ముఖ్యమంత్రిని ఎవరు కూడా ఆదేశించరు. అంటే కేవలం ముఖ్యమంత్రిని కాపాడుతూ ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి ఏదైతే స్నేహపూరితమైన రాజకీయం జరుగుతుందో ఢిల్లీతోని నేతలతోని ఏదైతే అనునిత్యం 50 సార్లు పోయి వాళ్ళు ఒక 25 సార్లు కాంగ్రెస్ నాయకులతో కలిస్తే ఒక 25 సార్లు బీజేపీ నాయకులతో కలిసి ఉండొచ్చు. ఈరోజు ఎంత అసమర్థత ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉందంటే మంత్రి శాఖ విస్తరణ చేయలేడు, కనీసం పోర్ట్ఫోలియోలను కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంది. మీరు అన్నట్టు ఇంకో కాళేశ్వరం ప్రాజెక్టుకి వస్తే అలా కేవలం కూలింది 2 పిల్లర్లు. వరద ప్రవహించే సమయంలో గత సంవత్సరంలో ఇలానే ఆరోపణ చేస్తే కేటీఆర్ గారు అక్కడే నించొని డ్రోన్ షో చేయడం కూడా జరిగింది. డ్రోన్ ఎగరేసి గట్టిగా ఉంది కాళేశ్వరం అంటే కేవలం ఒక 2 పిల్లర్లు కాదు, అన్నారం, సుందిల్ల ఇలాంటి బ్యారేజ్లు, పైప్ లైన్లు ఇంటింటికి ఈరోజు నల్ల వస్తుందంటే దానికి కూడా అది కూడా కాళేశ్వరం లాంటి భాగమే. ఇది అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక్క పంపాజ్ కాదు. నేనంటే పక్కనున్న పోలవరం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు, ఇప్పటికి కూడా పూర్తిగా. కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద ఎన్ని పంప్ హౌస్లు కట్టిర్రు, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంతగానో ప్రాజెక్ట్ చేసారు. మీరు ఇది గమనించండి. కేవలం గడిచిన 4 సంవత్సరాలలో పూర్తి చేసినాం కదా, అక్కడ అవినీతి ఎక్కడుంది? దానిపైన అవినీతి చేయాలని కూడా ప్రాజెక్టు పూర్తి అయ్యేదాన్ని కూడా నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలందరినీ కూడా. ఇది అందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది అనునిత్యం కేవలం ప్రజలకు కేవలం సేవ చేయాలి. రైతులు కంప్లీట్గా లబ్ధి పొందలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అన్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎట్లా ఎందుకు రైతులు లబ్ధి పొందలేదా అటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో? మీరు అన్న మాట వాస్తవం. అయితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా వరి వండడంలో మొదటి రాష్ట్రం ఉండే పంజాబ్ని తలదన్న విధంగా ఏదైతే తెలంగాణ నిల్చుందో మొదటి ప్రథమ స్థానంలో, దానికి మళ్ళీ అదే కదా పూర్తి ఉదాహరణ. ఇప్పుడు ఎందుకు వరి వండడంలో వెనుకబడ్డది తెలంగాణ? రైతు వేదికలు కట్టినా కూడా సరిపోలేవు కదా ఆనాడు. అది కేసీఆర్ గారు ఎందుకు ఎక్కడ పోలేదు? రమ్మనండి బహిరంగ విచారణకు. హరీష్ రావు గారు మొన్న కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రమ్మనండి విచారణకి, కూర్చోండి, రండి, మొత్తం డిబేట్కి రండి. ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ప్రజలందరూ ఎంత లాభం ఉండరు, ఎంత సస్యశ్యామలంగా రైతులు ఉండనో, 10 ఏళ్లలో కరెంటు కానివ్వండి, కేవలం నీళ్ళే కాదు కరెంట్ ఇవ్వడము, అలాగే పెట్టుబడి ఇవ్వడము, అలాగే ఇచ్చిన పెట్టుబడి పండిన పంటను కూడా కొనడంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యింది లేదు. ఇప్పుడు ఈ గడిచిన కేవలం 15 నెలల కాలంలో నీళ్ళు ఇవ్వడం లేదు, రైతు బంద్ వేయడం లేదు, కొనే నాదుడు లేదు, కేవలం పంటలు చూసి వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కొనే పరిస్థితి కూడా లేదు. ఈరోజు రైతాంగం కూడా ఎంత బాధపడుతుంది అనేది కూడా మనం ప్రతిరోజు మళ్ళీ ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రైతులు బాధపడ్డారో తెలంగాణ ప్రజలు రైతులు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వచ్చిందని కూడా మేము భావిస్తున్నాం.